stop. Hey, hi, hello. This is your blogger Tom IND. సో ఇప్పుడు మనము కోహిమా క్యాపిటల్ ఆఫ్ నాగాలాండ్ దాంట్లో ఉన్నాము. హోటల్ అరోరా దాని నుంచి ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. 9 అవుతుంది. ఇప్పుడు ట్రెక్కింగ్ డుంజుక్ వ్యాలీ ఉంది, ఇంకా జఫో పీక్ 2 ఉన్నాయి. దానిలో రెండిట్లో ఏదో ఒకటి టచ్ అవుతాము. ఇంకా చూద్దాం ముందు ఏమైనా అంటే ప్లేసెస్ మంచిగా ఉన్నాయి, చూద్దాం. మీరు కూడా చూడండి, మీకు కూడా తెలుస్తుంది ఏమేమి ఉన్నాయి ఏంది నాగాలాండ్లో. ఇది మన రూమ్ నైట్. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. ఇది కమాండ్ చూసింది. అక్కడ అనిపిస్తుందా ఆ విలేజే మొత్తం ఏషియాలో ఫస్ట్ గ్రీన్ విలేజ్ అది. అందుకే ఇగో అది విలేజ్, మొత్తం విలేజ్, మొత్తం గ్రీనరీ చూసిరా. ఇగో ఇట్లా మొత్తం మట్టి రోడ్ ఉంది, మన వెహికల్ పోదు అని చెప్పేసి మనం లైట్ తీసుకుంటున్నాము. చూద్దాం అట్లా. ఎందుకు రోడ్ బాగాలేదు, మళ్ళీ ఏమైనా అయింది అనుకో అట్లా అని చెప్పేసి. ఇగో కానీ మీకోసం రిస్క్ తీసుకోవాలనిపిస్తుంది, చూపిస్తాం. విలేజ్ ఇంకా మేము ట్రై చేస్తాము, బండ్లు వెళ్తాయా లేవా. వచ్చేసింది బండ్లు అయితే వచ్చేసింది. విలేజ్ ఏరియా గ్రీనరీ, అది పైన చర్చ్ ఉంది. సండే ఈరోజు అందరూ చర్చ్కి వెళ్ళి బయటకు వస్తున్నారు. ఇదే విలేజ్, ఇంకా కోహిమా విలేజ్ ఇగో చూస్తున్నారా. మొత్తం మనము బండి వెళ్ళదు అది ఇది అనుకున్నాము, కానీ కొంచెం ట్రై చేసి రిస్క్ అయినా మీకు చూపిద్దామని వచ్చేసాం మనం. ఇగో మొత్తం విలేజ్. చూసారు కదా. ఇప్పుడు మనము జఫో పీక్ లేకపోతే ఇంకోటి డుంజుక్ వ్యాలీ, కానీ ట్రెక్కింగ్ ఉంది. చూద్దాం మన వాళ్ళు ఎక్కుతారా లేదా, దాన్ని బట్టి. టైం కూడా లేదు, ఒకటే రోజు అనుకున్నాం. నాగాలాండ్లో ప్లేసెస్ ఉన్నాయి, కానీ అదే ఇలాంటి విలేజ్. ఇంకో లేక్ ఉంది, ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ ఏముంది, అది అనుకోవట్లేము. చూద్దాం. పందిలు తిని వీళ్ళు పంది మొక్కలే అయినాయి. ఇలా కూడా సేమ్ అట్లనే ఉన్నాయి చూడు, ఎవరిని చూసినా. ఏందో ఏమో వీళ్ళు ఇంకెళ్ళి వస్తారు. బాగున్నారు తెల్లగా. ఫస్ట్ గ్రీన్ విలేజ్ ఆఫ్ ఏషియాలోనే గ్రీన్ విలేజ్, గ్రీనరీ మొత్తం. మాకైతే గ్రీనరీనే కనిపించింది. బాగుంది. 2-3 ఫోటోలు దిగాము. ఆ ఫోటోలు చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో చూడాలి.
కొండ మొత్తం ఎక్కి దిగాలి. ఆ కొండ మొత్తం ఎక్కి దిగాలి. ఒకటే రోడ్డు కాదు, ట్రెక్కింగ్ మన ఒక్కటే రోడ్డు. జఫు పీక్ పైకి ఎక్కి ఎక్కుతారా, దిగుతారా? ముందు షాపులు ఉండేమో ఏమైనా బిస్కెట్లు ఏమైనా ముందు చూద్దాం. నాకు తెలిసి ఇక్కడ వరకు బండి పోతుంది. ఇంకా ముందైతే రోడ్ బాగాలేదు. ఇంకా ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్, వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము జఫు పీక్, ఇంకా నాకు తెలిసి ఒక 500 మీటర్స్ ట్రెక్కింగ్ ఉంది. మొత్తం కింద నుంచి ఎక్కడి నుంచి వచ్చాము తెలుసా? కనిపిస్తుందా? ఒకసారి చూపిస్తా. ఇక్కడ అది పోనీ ఫామ్. అక్కడ నుంచి కొంచెం బండి ముందుకు వచ్చింది, ఇక్కడ కింద ఏమో పెట్టేసాము. అక్కడ నుంచి ఇంకా నడుచుకొని వచ్చి ఇగో చూసిరా చెమటలు ఎట్లా. అలా మనకు అలవాటు లేదు కదా ఎక్కువ. ఇట్లా ఇప్పుడైతే ఎక్కేసినాము, వాళ్ళు ఇంకా రాలేదు, మెల్లగా ఎక్కుతారు వాళ్ళు. మన చింటుగాడు హాయ్, ఇద్దరం అయితే జర ముందుకైతే వచ్చేసినాము. ఇంకొక 500 మీటర్స్ ఉంటుంది. పోయి పైకి వెళ్ళి వ్యూ చూపిస్తాం. ఇక్కడ నుంచి అయితే చూడండి. ఇప్పుడు అది వ్యూ ఇక్కడ నుంచి. ఇంకా పైనుంచి ఇంకా కొంచెం జఫు పీక్ అంటే ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే స్పెషల్ ఏం లేదు, ఇట్లానే ఒక ట్రెక్కింగ్, ఇట్లా వ్యూ, నేచర్ ఎంజాయ్ చేసేటోళ్ళకి ఇది ఇట్లా. మనలు కూడా వచ్చేసారు, నడుస్తారు, కనిపిస్తారా? ఇట్లా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి మన పబ్లిక్తో. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ చెప్పరా? ఎక్స్పీరియన్స్ ఏముంది, కాలు చేతులు గుంజుతున్నాయి. ఎక్స్పీరియన్స్ చెప్పు. మంచిగా నువ్వు చాలా బాగుంది, ట్రెక్కింగ్ చాలా నైస్. అట్లా చెప్తారు కానీ చిరుగుతుంది. ఇంకో 500 మీటర్స్. సరే ఇక ముందుకు పోయి ఒక వ్యూ చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంది. ఇదే జఫు పీక్ అలా అనుకుంటున్నారా? మేము ఎటో పోయి ఎటో వచ్చినాము. సరే అనుకుంటే ఏదో జఫు పీక్ చూసుకోము అనుకుంటే వీడికెళ్ళి చూడండి. ఇక ఎక్కడ తెలుసా, మేము అక్కడ కింద మేము వచ్చింది ఒకటి కనిపిస్తుంది. అక్కడ కారు పెట్టి కనిపిస్తుంది. అక్కడ గ్రీన్ కలర్ ఒకటి కనిపిస్తుందా కింద దూరంలో? అక్కడ కారు పెట్టి అక్కడ నుంచి ఇట్లా అటు వెళ్ళాలంట. ఈ కొండ దాటితే జఫు పీక్. మేము ఇటు వచ్చేసినాం, గంట నడిచి ఇటు వరకు వచ్చినాము. సరే అనుకుంటే ఏం చేయం, ఇప్పుడైతే ఇదే జఫు పీక్ అనుకోవాలి, చూడాలి. ఇంకా అక్కడ పోయినా అదే వ్యూ అనుకుంటా. ఇక్కడ నుంచి కూడా అట్లనే ఉంది. ఒక 2 డ్రోన్ షాట్లు తీసుకొని ఇప్పుడు మళ్ళీ కిందది చేస్తున్నాము. ఇట్లుందనమాట జఫు పీక్. ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా ఏంటి, చాలా దూరం నడవాలంట. సరేలే మనకి ఇంకా 3 స్టేట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి వేరే స్టేట్కి స్టార్ట్ అయిపోతాం.
నాగాల్యాండ్ ఉంది, కొంచెం ప్లేసెస్ అయితే ఉన్నాయి. కొంచెం టైం తీసుకొని ఎక్స్ప్లోర్ చేయాలి ఇది. సో మళ్ళీ కలుద్దాం కింద దిగంగానే. ఇక్కడ మనం కార్ పార్క్ చేసినాము. మనం అట్లా అట్లా పోయినాం. దిగేటప్పుడు షార్ట్ కట్ ఉండే అట్లా దిగేస్తాం. ఇట్లా దిగుతున్నాం. కాలు స్లిప్ అయి పడితే కాక కాలు చేతులు ఇది కూడా అంత డీప్ ఏం లేదు. బాడీ అంతా కాలు చేతులు అయితే ఇది మొత్తం గ్రీన్ కలర్ మొత్తం జారుతుంది అది. వచ్చేసినాం మనకు ఆలయాలు. వెడవ ఫుల్ లాంగ్ ఉంది. వచ్చినప్పుడు వచ్చేసాం. పైన కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ కూడా ఉంది. ఫోటోలు తీసుకొని కనిపిస్తుంది కాదు. ఇది కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది చూడండి. నాగాల్యాండ్ కోహిమా నుంచి స్టార్ట్ అయిపోయినాము. చూసినాం ప్లేసెస్. అదొక జఫ్ఫో పీక్ ఎక్కడో అనుకొని ఎక్కడికో వెళ్ళిపోయినాం. సరే అనుకుంటా ఇంకా ప్లేసెస్ చూడాలంటే చాలా ఉన్నాయి కానీ ఇంకా దూరం ఉన్నాయి. సరే ఎందుకులే అనుకుంటా మణిపూర్ వెళ్దాం అనుకుంటే అక్కడ కొంచెం గొడవలు అవుతున్నాయి అంట. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తాలేమో. మణిపూర్ ఒకటి, 7 సిస్టర్స్లో మణిపూర్ ఒకటి వదిలేసి ఇంకా అన్ని 7, అదే ఇంకా 6. ఇంకా ఇప్పుడు మిజోరాంకి వెళ్తున్నాము. మళ్ళీ అస్సాం టచ్ అయ్యి అస్సాం మీద నుంచి మిజోరాంలో కలుద్దాం. దిస్ ఈజ్ యువర్ వ్లాగర్ టామ్ IND సైనింగ్ ఆఫ్.